సార్ ఇప్పుడు మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో మనము విరేజ్ హాస్పిటల్స్లో ఉన్నాము. ఈ టాప్ ఫ్లోర్లో ఏంటంటే ఈ మొత్తం ఏసీ యూనిట్స్ ఒకటి ఉన్నాయి దీంట్లో. దాని తర్వాత పవర్ కేబుల్స్ అవన్నీ మొత్తం ఉన్నాయి దీంట్లో. దీనికి ఏంటంటే ఇది మొత్తం స్లాబ్ మొత్తం లీకేజ్ అయ్యకుండా ఈ స్లాబ్కి మొత్తం స్ట్రక్చరల్ కన్సల్టెంట్స్ పెట్టారు అన్నట్టు. ఈ స్ట్రక్చర్ ఏంటంటే ఐ సెక్షన్ బీమ్స్ అవి పెట్టారు వీళ్ళు. దీనివల్ల ఈ రిలీజ్ చేసిన ప్లేస్లో ఏమవుతుందంటే ఎక్కడైతే స్లాబ్ వీక్నెస్ ఉందో అక్కడి నుంచి మనకు స్లాబ్ మొత్తం కూడా లీకేజ్ అయ్యి కింద ఆపరేషన్ థియేటర్స్లోకి వెళ్ళిపోతుంది. ఇక ద బెస్ట్ ద మెటీరియల్ ఇన్ ద సౌత్ ఇండియా ఏంటంటే బాష్మి అనే కంపెనీ మెటీరియల్స్ అది. రైట్ నౌ ఐ హ్యావ్ యూజ్డ్ ద లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ సౌత్ ఇండియా అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ హైదరాబాద్. దీస్ ఆర్ ద బెస్ట్ కెమికల్స్ ఇన్ హైదరాబాద్ సార్. ఇవి వాడుతూ వస్తున్నాము. ఇప్పటివరకు ఎక్కడ కూడా మేము ఫెయిల్యూర్ అంటూ కాలేదు. ఇది ఈ కెమికల్స్ని అక్షర ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా వాడాము. అండ్ ఇది టైల్స్ గ్రోటింగ్లో కూడా దిస్ ఇస్ ద బెస్ట్ కెమికల్ సార్. ఇది త్వరగా హార్డ్నెస్ అవుతుంది దీంట్లో అప్లై చేసిన తర్వాత. గచ్చిబౌలిలో లేడీస్ హాస్టల్లో కూడా వాడాము. ఇది అక్కడ మోర్ దాన్ 150 టాయిలెట్స్ ఉన్నాయి ఇది. అండ్ అట్ ద సేమ్ టైము ఇది వచ్చేసి స్లాబ్కి టెర్రస్ పైన వాడుతున్నాము ఇది. ఇక్కడ ఏంటంటే సార్ వీళ్ళు ఆల్రెడీ ఎనామిల్ పెయింట్ వేస్తారు అన్నట్టు అది. సో ఎందుకైనా మంచిదని ఒకసారి టెస్ట్ చేసి చూస్తున్నాము. ఈ టెస్ట్ చేసిన తర్వాత 1 వీక్ తర్వాత కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈ కెమికల్ అనేది ఉంది సార్. బాండింగ్ అనేది కరెక్ట్గా ఉంది. అందువల్ల నేను చెప్తున్నాను ఇది మొత్తము టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసి 1 lakh square feet ఇది. ఫస్ట్ షాంపుల్గా వచ్చేసి ఒక 10,000 SFTకి వాడి చూస్తున్నాము. ఈ 10,000 SFT కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది సార్ ఇది. అందువల్ల ఇట్స్ మై సజెషన్ మీన్స్ దిస్ ఇస్ ద బెస్ట్ కెమికల్ సార్. యూ కెన్ అప్లై ద కెమికల్ అపాన్ ద పెయింట్ ఆల్సో. అందుకని చెప్పండి ఈ రఫ్ సర్ఫేస్లో కూడా ఈ కెమికల్ అనేది వాడామన్నట్టు. ఇప్పుడు ఈ ఐ సెక్షన్స్ రిబిట్స్ పెట్టారు సార్. ఈ రిబిట్స్ రోడ్స్లో నుంచి మెయిన్ అంటే వెళ్ళిపోతూ ఉందన్నట్టు. ఓకే. సో ఈ రిబిట్ ప్యాకింగ్ కానివ్వండి వాళ్ళు అంతకుముందు చేసిన గ్రౌటింగ్ కానివ్వండి అంటే కొన్ని మనం ఏం చేయొచ్చు సార్. ఆ గ్రౌటింగ్ పర్ఫెక్ట్ చేయకపోవటం వల్లనే ఇక్కడి నుంచి లీకేజ్ అయిపోయి కింద ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్స్లోకి లీకేజ్ అవుతాం. ఓకే చూడండి సార్ ఈ యూనిట్స్ అన్నీ ఉన్నాయి కదా. మెయిన్ ఎంఎస్ స్ట్రక్చర్స్కి ఏంటంటే కింద మెయిన్ బేస్ ప్లేట్ దగ్గర వాళ్ళు సరిగ్గా చేయలేదు, ప్యాకింగ్ అనేది సరిగ్గా చేయలేక పడిపోతుంది. ఇది ఆరో ప్లాంట్ సార్. ఆరో ప్లాంట్లో కూడా సేమ్ అన్నట్టు కింద నుంచి ఒక 3 feet పైకి వీళ్ళు స్ట్రక్చర్ తీసేసుకొని ఆ స్ట్రక్చర్ని సరిగా ఫుల్ఫిల్ చేయలేదు అన్నట్టు. చేయకపోవటం వల్ల అంతకుముందు ఇంకా వాటర్ లీకేజ్ ఎక్కువ ఉండే దానికి కూడా మేము పైప్స్ వేసేసి దానికి వేరే లైన్ ఇస్తామన్నట్టు. అందువల్ల ఇది మొత్తం డ్రై అయిపోయింది. లేకుంటే ఇది 365 బట్ 24 hours కూడా ఇది మొత్తం కూడా వెట్నెస్ ఇక్కడ కోటింగ్ వస్తుంది. సో ఇప్పుడు వేసేది అక్కడ వేసేది ఫస్ట్ కోటింగ్ సార్. మళ్ళీ దాని తర్వాత ఇంకో సెకండ్ కోటింగ్ కూడా అప్లై చేస్తాము. ఆఫ్టర్ డ్రై అంటే 24 hours తర్వాత సెకండ్ కోట్ వేద్దామని చెప్తున్నాను అనుకుంటున్నాము. ఈ కెమికల్ అయితే ఇప్పటివరకు అయితే మాకు చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నాను సార్ ఈ కెమికల్ వల్ల. చూస్తున్నాం కదా ఈ సెక్షన్స్ మొత్తంలో కూడా ఈ ఫ్లోర్ ఏరియా 1 lakh square feet వస్తుంది. 1 lakh square feet కూడా టోటల్గా ఇదే వాడాలి. దిస్ ఇస్ ద ఫోర్త్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఉన్నాయి. ఫోర్త్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్లో చేస్తున్నాము. ఇది హాస్పిటల్ కాబట్టి ఇదంతా విఆర్వి యూనిట్. ఇది విఆర్వి యూనిట్. ఇది మొత్తం ఆరో ప్లాంట్ అనేది ఆరో ప్లాంట్ దగ్గర వాడాము. ఈ విఆర్వి యూనిట్ చేస్తుంటే ఇదే వాడుతుంది. మీకు ఏమీ ప్రాబ్లం లేదు సార్ ఇక్కడ. చూడండి ఇది వాటర్ కెనాల్స్లో కూడా ఇదే కెమికల్ పోస్తున్నాము. ఆల్రెడీ పోసినా కానీ ఇంకా కింద వాళ్ళైతే ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది మాకు ఫేస్ చేయలేదు. కింద కూడా ఇక్కడ కూడా ప్రాబ్లం అనేది వేస్తుంది. ఈ జిఆర్బీ యూనిట్స్ అయితే నేను ఇక్కడ ఏసీ హెచ్విఏసీ యూనిట్స్లో అయితే నేను ఎక్కడ కూడా ఏమీ ప్రాబ్లం అయితే లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ థ్యాంక్ యూ సార్.